గుడ్ మార్నింగ్ కింగ్స్ అండ్ డాడీస్. గుడ్ మార్నింగ్. మనం నైట్ జూమ్లో మాట్లాడుకున్నాం. మన డీ కాయిన్ని ఎక్స్చేంజ్లకు వెళ్ళినప్పుడు మనం కాయిన్స్ కొనుక్కోవాలి అంటే యుఎస్డిటి అనేటువంటి ఒక కాయిన్ ఉండాలి, స్టాండర్డ్ కాయిన్ యుఎస్డిటి. సో అలాంటి ఆ కాయిన్ మీరు కొనాలంటే కాయిన్ 90 రూపాయలు. అది యుఎస్డిటి, ఒక యుఎస్డిటి 90 రూపాయలు. అది 91కి 92కి అమ్ముతుంటారు. బహుశా మన గ్రూపుల్లో చూసుంటారు. ఏదో ఒక ఎక్స్చేంజ్లో కొనుక్కోవడానికి మీకు కావాల్సి వస్తే తీసుకోండి. అంటే మన కాయిన్ కొనడానికని కాదు, యుఎస్డిటి కూడా అమ్ముకోవడం అనేది చేసేవారు. బిట్ కాయిన్ కొనుక్కోవడానికో, ఎథీరియం కొనుక్కోవడానికో ఏదో ఒక ఉద్దేశంతో మీకు బీసీ ఇది కావాలంటే ఇగో నా దగ్గర ఉన్నాయి తీసుకోండి అని 5-6 అమ్ముతూ ఉండేవారు. అది మనం 90 రూపాయలది 91కో 92కో మనం కొనుక్కుంటాం అవసరాన్ని బట్టి. కొన్ని సందర్భాల్లో నేను ఎక్స్చేంజ్లో పెట్టినప్పుడు 93, 94, 95 కూడా కొన్నాను. అంటే అవసరం, అప్పుడు పెట్టాలి కాబట్టి. అయితే అది 90 రూపాయల వాల్యూ స్టాండర్డ్ కాయిన్. అంటే దాని రేట్ ఇంక పెరగదనమాట, స్టాండర్డ్గా ఉంచుతారనమాట. అయితే ఆ స్టాండర్డ్ కాయిన్ని ఇప్పుడు మనం అవి కొనుక్కొని మీరు మళ్ళీ మన ఎక్స్చేంజ్లోకి వెళ్ళి డీ కాయిన్ అమ్మితే మీకు అవే కాయిన్స్ వస్తాయి. డీ కాయిన్ కొనాలంటే మీకు అవే కాయిన్స్ ఉండాలి యూఎస్డిటీ. మరి మనలో చాలామందికి ఇప్పుడు ఉన్నవాళ్ళు కానీ, ఇక మీదట వస్తున్న వాళ్ళు కానీ, రేపు వచ్చేవాళ్ళు కానీ అందరికీ ఆ యుఎస్డిటి గుర్తుపెట్టుకోండి. యుఎస్డిటి అనేది అమెరికన్ డాలర్స్ అనమాట. స్టాండర్డ్ తేతర్ అంటారు దాన్ని. దాన్ని మనం కొనాలంటే డబ్బులు ఉండాలి, కొనడం తెలియాలి, వ్యాలెట్లో పంపించాలి, అక్కడి నుంచి మళ్ళీ మనం ఎక్స్చేంజ్లోకి వెళ్ళాలి, లేదా కొన్ని ఎక్స్చేంజ్లోనే మనం వాటిని మళ్ళీ వాడుకోవాలి. ఇలాంటివి ఉండొచ్చు. మరి ఎంతమంది మన కుటుంబ సభ్యులకి ఆ ప్యాటర్న్ తెలిసి ఉంటుంది? చాలామంది తెలియదు. అందుకే నేను టెస్ట్ వ్యాలెట్ కూడా ఇవ్వడానికి అడుగుతున్నప్పుడు వీళ్ళు లేదు అలా మనకు తెలియదు, ఇంకో దారి ఏదైనా చూడండి అంటే అప్పుడు క్యూ లైఫ్లోకి ఇచ్చాను. ఇది చాలామంది తెలుసు, ఇంకా చాలామంది తెలియదు. మరి ఎవరి దగ్గర దొరుకుతాయి అవి? మళ్ళీ గ్రూపుల్లోకి వెళ్ళాలి, లేదంటే మనం వేరే ఎక్స్చేంజ్ దగ్గరికి వెళ్ళాలి, వేరే వాళ్ళు తెలిసిన ఉండాలా. ఈ అమ్మేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు, వేరే వేరే కంట్రీస్లో ఉంటారు. వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళ దగ్గర నుంచి కొనుక్కొని మనం అందులో పట్టుకెళ్ళాలి. ఇంత శ్రమ నా కుటుంబ సభ్యులకి ఇవ్వడం నాకు ఇష్టం లేదు. అందుకనే నేను ఓ పని చేశాను. అదేంటంటే ఆ యుఎస్డిటికి బదులుగా నేనే ఒక ఐఎస్డిటి అనేటువంటి స్టాండర్డ్ కాయిన్ని తయారు చేసుకున్నాను. అదే మీకు దాని అడ్రస్ ఇచ్చాను. అది తయారు చేసి 7 రోజులు అవుతుంది. చూశారు కదా అక్కడ ఏజ్, నేను రెండోకి చేశాను. 1 కోటి కాయిన్స్ ఐఎస్డిటి తయారు చేశాను, స్టాండర్డ్ కాయిన్స్ అనమాట అవి. ఆ తర్వాత మనం దాన్ని ఎలా చేసుకోవాలనేది ఒక సిస్టమేటిక్గా వెళ్తూ ఉంటుంది. అయితే మన ఐఎస్డిటి 100 రూపాయలు. ఇప్పుడు యుఎస్డిటి 90 రూపాయలు, ఐఎస్డిటి 100 రూపాయలు. ఈ ఐఎస్డిటి 100 రూపాయలు ఎందుకు పెట్టానంటే నా దేశ ప్రజలు, భారతీయులు వీళ్ళందరికీ 90 రూపాయలకి లేదంటే 60 రూపాయలకి 20 రూపాయలకి ఒక్కో దేశ కరెన్సీ ఉన్నప్పుడు, ఇప్పుడు చైనా ఉంది 12 రూపాయల 60 పైసలు, ఇప్పుడు మన దుబాయ్ ఉంది 24 రూపాయలు చిల్లరు. అలా ఒక్కో దేశానికి ఒక కరెన్సీ ఉంటుంది. దాన్ని మళ్ళీ క్యాల్కులేట్ చేసి మన రూపాయలకు మార్చి 100కి ఎన్ని వస్తాయి అనేటువంటి ఆలోచనతో మనం ఉంటాం. ఆ ఆలోచన మీకు లేకుండా మిమ్మల్ని ఫ్రీగా క్లియర్గా ఒక కాయిన్, ఒక ఐఎస్డిటి 100 రూపాయలు అంటే మీకు ఫిగర్ సింపుల్గా ఉంటుంది. మనకు 100 రూపాయల మీద క్యాల్కులేట్ చేయడం మనకి ఈజీ కాబట్టి. ఇప్పుడు వేరే కంట్రీది మనం పెట్టుకున్నాం అనుకో, ఇప్పుడు దుబాయ్ది పెట్టాం అంటే
రూ. 24 అనుకుందాం. రూ. 24 చొప్పున 100కి ఎన్ని వస్తాయి? 4 పాయింట్ చిల్లర వస్తుంది. 4 పాయింట్ చిల్లర వస్తుంది. 6 రూపాయలు కదా, అంటే 4.4 అనమాట. అంటే 1/4 వస్తుంది. 4.25 వస్తుంది అనమాట. అంటే వాళ్ళు మనల్ని క్యాల్కులేట్ చేయాలి. ఎన్నాళ్ళు మనం వాళ్ళ క్యాల్కులేట్ చేసేసాం. ఇప్పుడు మనల్ని వాళ్ళు క్యాల్కులేట్ చేయాలి. ఆ విధంగా ఐఎస్డిటి అనే దాన్ని తీసుకొచ్చాను. ఈ ఐఎస్డిటితో మీరు మన ఎక్స్చేంజ్లోకి వెళ్ళి ఆ ఎక్స్చేంజ్లో మన కాయిన్ కొనుక్కోవచ్చు. మన కాయిన్ అమ్మేటప్పుడు కూడా మనకి ఇదే తీసుకోవచ్చు. దీన్ని మళ్ళీ మీరు వెంటనే ఈరోజు మీరు కాయిన్ అమ్మారంటే అప్పుడే క్యాష్ మీరు డ్రా చేసుకోవచ్చు. అంటే ఐఎస్డిటి మీకు వచ్చేస్తుంది అనమాట. దీన్ని ఎలాగ ఒకరికొకరికి అమ్ముకోవడం, ఏం చేయడం అని నెక్స్ట్ మనం దాన్ని ఒక్కొక్క దానికి మనం వెళ్దాం. అంటే మన కాయిన్ కొనడానికి ఈ ఐఎస్డిటితో మనమే కొనుక్కోవచ్చు. ఎక్స్చేంజ్లో మన కాయిన్ ఎవరైనా కొనాలంటే ఈ ఐఎస్డిటితో కూడా కొనుక్కోవచ్చు. ఆ కొనడం బయట ఉన్నారు, వాళ్ళు కొననన్నప్పుడు మీ దగ్గరకు వచ్చినటువంటి ఈ ఐఎస్డిటి మీరు అమ్మేయించాలి. అయితే అదంతా ఒక పార్ట్. మరి ఇప్పుడు మీకు ఎలాగొస్తుంది ఇది? రాత్రి నేను జూమ్లో పెట్టాను. జూమ్లోకి రాలేని వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళకి అర్థం అవడానికి మళ్ళీ మీరు చెప్పాలంటే ఇది ఉపయోగపడుతుంది కాబట్టి నేను చెప్తున్నాను. మీకు ఎలాగొస్తుంది? మీకు ఎలాగొస్తుందంటే మన క్యూ లైఫ్లో ఎవరైతే ఇప్పుడు ఆల్రెడీ జాయిన్ అయిపోయారో, లాగిన్ అయిపోయి యాక్టివేట్ చేసుకున్నారో వీళ్ళందరికీ కమిషన్ ఎలాగొస్తుంది? మీరు స్క్రాచ్ కార్డులతో దాన్ని చూసుకుంటున్నారు. నెక్స్ట్ ఈ పర్చేజింగ్ అనే దాన్ని రాత్రి నేను చెప్పాను. అది బుధవారం నుంచి మీరు ఆ పర్చేజ్ చేయొచ్చు. పర్చేజ్ బ్యాక్ ఆఫర్ తోటి. అందులో కూడా మీకు కమిషన్ వస్తుంది. మన కాయిన్స్ 5% వెళ్ళిపోద్ది అందులోకి. అంతకంటే ఎక్కువ పర్సెంటేజ్ ఇచ్చి మళ్ళీ నేను తీసుకొస్తున్నాను. డిసెంబరు అంటే 6 నెలలు నేను పెట్టుకున్నాను. ఈ 6 నెలల్లో కాయిన్స్ అన్నీ మీకు యూటిలిటీ అయిపోయి మీకు క్యాష్ అయ్యేలా చేస్తున్నాను. అయితే అది పార్ట్ వదిలేండి. ఇప్పుడు కమిషన్ మీకు ఎలాగొస్తుందో అలాగే ఐఎస్డిటి అనేటువంటి ఈ కరెన్సీని కూడా దీన్ని కాయిన్గా కాదు కరెన్సీ యూఎస్డిటి అనేది ఒక కరెన్సీ. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. యూఎస్డిటి, ఐఎస్డిటి ఆ 2 అక్షరాలే మారుతాయి. ఇది మన ఇండియన్ కరెన్సీ. అంటే ఇంటర్నేషనల్. ఇది ఇండియన్ అంటే ఇంటర్నేషనల్ కరెన్సీ. ఈ ఇంటర్నేషనల్ కరెన్సీని మీరు కొనుక్కోవాలి. ఒరిజినల్గా ₹100 ఇచ్చి ఒక ఐఎస్డిటి కొనాలి. కానీ నా కుటుంబ సభ్యులకి కొనకుండానే ఒక కమిషన్ ఎలాగైతే మీకు వస్తుందో అలాగే 25 లెవెల్స్లో కూడా కమిషన్ మాదిరిగానే ఐఎస్డిటి కూడా మీకు ఫ్రీ గిఫ్ట్ కింద నా కుటుంబానికి, క్యూ లైఫ్ కుటుంబానికి ఇస్తున్నాను. ఎందుకు? ఇందులో కిబో ఫ్యామిలీ వాళ్ళ తాలూకు కాయిన్స్ కొంటున్నాం. కిబో ఫ్యామిలీ తాలూకు కాయిన్స్తో యూటిలిటీ వాడుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ వాళ్ళకి వస్తుంది, వీళ్ళకి వస్తుంది. ఇక్కడ పనిచేస్తున్నాం కాబట్టి మనం క్యూ లైఫ్లో నేను ఐఎస్డిటి అనేటువంటి ఈ కరెన్సీని మీకు ఉచితంగా మీరు వర్క్ను బట్టి కమిషన్ ఇచ్చేస్తున్నాం, అన్నీ ఇచ్చేస్తున్నాం. అది కాకుండా అదనంగా మళ్ళీ ఐఎస్డిటిని ఇస్తున్నాం. ఓకే. ఈ ఐఎస్డిటిని ఇప్పుడు మన తాలూకా డీ కాయిన్స్ మీరు ఎక్స్చేంజ్లో పెట్టుకొని నేను చెప్తాను కదా దాంట్లో పెడతారు. దాంట్లో పెట్టేసుకొని ఎక్స్చేంజ్లో పెట్టేసుకొని ఈ ఐఎస్డిటితో కొనుక్కోవడం కానీ అమ్ముకోవడం కానీ చేయడానికి వీలుగా కొనుక్కున్న వాళ్ళు మీ దగ్గర ఐఎస్డిటి కొనుక్కుంటారు. అమ్ముకున్నప్పుడు ఐఎస్డిటి మీకు వస్తుంది. అంటే ఇది ఓ కరెన్సీ అనమాట. ఇప్పుడు క్రిప్టో కరెన్సీ మొత్తం బిట్ కాయిన్స్ ఎలాగైతే అమ్మకాలు కొనుగోలు జరుగుతుందో సేమ్ ఐఎస్డిటితో కూడా అలాగే అమ్మకాలు కొనుగోలు చేసుకోవచ్చు. అందుకే మీ అందరికీ నేను అది ఫ్రీ గిఫ్ట్గా ఉచితంగా నేను ఇచ్చి వాటితో మీరు వెళ్ళి కొనుక్కోండి అని చెప్తున్నాను. అంటే మీకు అలవాటు చేయాలంటే నేను కొంత ఖర్చు పెట్టాలి. ఎందుకంటే యు ఆర్ మై ఫ్యామిలీ. మీరందరూ నా కుటుంబం కాబట్టి నేను ఖచ్చితంగా ఖర్చు పెట్టాలి. మీకు నేర్పిస్తున్న మాట ఇచ్చాను గతంలోనే. ఎక్స్చేంజ్ చేయడం ఎలాగా ఏంటనేది మీకు అలవాటు చేస్తున్నాను. ఎస్, అందులో భాగంగానే ఈ ఐఎస్డిటి అనేటువంటి స్టాండర్డ్ కాయిన్ని నేను తయారు చేసి
దాన్ని దానికి దాని ఖర్చు ప్రకారం దానికి ఉంటుంది. దాన్ని నేను క్రియేట్ చేసి దాన్ని పబ్లిక్ తీసుకెళ్తాను. మరి మీరందరూ సంపాదించుకుంటారు. ఇతర దేశస్తులు మరొకరు కావాలంటే ఖచ్చితంగా మన దగ్గర కొనుక్కోవడమే. నో ఛాన్స్ ఇప్పుడు. మిగతా కరెన్సీలు ఎలా కొనుక్కుంటాం ఇతరులకే కొనుక్కోవడం. కాబట్టి ఇది ఎంత సంపాదించుకుంటే అంత అదృష్టవంతులు మీరు. మీ వర్క్‌ని బట్టి వచ్చేస్తది. ఎన్ని జాయినింగ్స్ పెరుగుతున్నాయో దాన్ని బట్టి వచ్చేస్తది. ఎంత పర్చేజ్ జరుగుతుందో దాన్ని బట్టి మీకు ఈ ఐఎస్‌టి వస్తూనే ఉంటది. మీరు సంపాదించుకోండి. కమిషన్‌కి ఈక్వల్‌గా పెడుతున్నాను. అంటే మీకు అర్థం అవ్వడానికి ఈజీగా ఉంటదని. కాబట్టి ఇది మీరు ఎక్కువగా సంపాదించుకోండి. టీమ్ వేసుకుంటే ఇది ఎక్కువ వస్తది. ఇప్పుడు మన ఎక్స్‌చేంజ్‌లో మన సొంత ఎక్స్‌చేంజ్‌నే నేను రెడీ చేశాను. ఇది కూడా మీకు ఇంతకు ముందే గతంలో 3 ఏళ్ల క్రితం నా వాయిస్‌లుంటాయి. నేనిప్పుడు చేసే ప్రతి పని 99% మీకు ముందు ఇచ్చిన మాటే. అందులోయే చేస్తున్నాను. అంటే అప్పటి నుంచి దీన్ని కరెక్ట్‌గా చేసుకొస్తున్నాననమాట. 99% నేను చెప్పేసినవి. సో, ఇవన్నీ కూడాను నేను ఇంతకుముందు చెప్పాను. ఎందుకు మన సొంత ఎక్స్‌చేంజ్ పెట్టుకోవాలి అంటే, ఇప్పుడు మీరు ఏదైనా ఎక్స్‌చేంజ్‌లోకి ఎళ్ళాలంటే, ఆ ఎక్స్‌చేంజ్‌లోకి వెళ్ళడం ఒక పెద్ద వర్కు. ఆ ఫోన్ నంబర్ అంటాడు, రకరకాలు చెప్తాడు. అవి మీకు చేయడం రాదు. మళ్ళీ మీకు వాలెట్‌లోకి తీసుకెళ్ళాలి. అది మీకు పెట్టడం రావట్లేదు. ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. మరి వేరే ఎక్స్‌చేంజ్ వాడు మనకెందుకు ఆ ఛాన్స్ ఫ్రీగా మనకు అనుకూలంగా ఆడు చేయడు. 2 ఆ ఎక్స్‌చేంజ్‌లోకెళ్తే ఈ ఐఎస్‌డిటి అనే మన కరెన్సీ కాకుండా యూఎస్‌డిటి అనే వేరే కరెన్సీ కొనుక్కోవాలి. మరి ఎంతమంది కొంటారు? అందుకోసం నేను డీకాయిన్ కూడా ఫ్రీగా ఇచ్చి అక్కడైతే ఏదైనా కొనుక్కోవాల్సిందే మీరు. డీకాయిన్ కూడా మీకు ఫ్రీ గిఫ్ట్‌గా ఇస్తూ ఐఎస్‌డిటి కూడా మీకు ఫ్రీగానే ఇస్తున్నాను. ఎందుకంటే ఇది నా కుటుంబం కోసం నేను తయారు చేసి దాని గురించి కోసం నేను ఖర్చు పెడుతున్నాను. ఎంత ఖర్చయినా సరే దాన్ని భరిస్తున్నాను ఆనందంగా. ఎందుకంటే మీకోసం. వచ్చేసి ఉన్నటువంటి కిబో ఫ్యామిలీ కోసం, వస్తున్నటువంటి ప్యూరే ఫ్యామిలీ కోసం నేను ఖర్చు పెడుతున్నాను. అందువల్ల ఆ ఎక్స్‌చేంజ్‌లోకి మీరు ఈజీగా వెళ్ళిపోవచ్చు. రెండోది, మన ఎక్స్‌చేంజ్‌లోకి మీరు మీ కాయిన్ పట్టుకెళ్ళడానికి చాలా సింపుల్. మీ దగ్గర ఫోన్ నంబర్ ఉందా? ఆ ఫోన్ నంబర్‌తో అందులో లాగిన్ అయిపోయి దాని వివరాలు ఇచ్చేయచ్చు. సింపుల్. ఒకవేళ మీ దగ్గర ఫోన్ నంబర్ లేదనుకోండి, అంటే కీబోలో ఉన్న వాళ్ళ గురించి నేను అంటున్నాను. ఫోన్ నంబర్ కీబోర్డ్‌లో ఉన్నవాళ్ళైనా క్యూఏ విధానం వెళ్తారు కదా! అలాగే మీ దగ్గర ఫోన్ నంబర్ లేదనుకోండి. లేనప్పుడు కూడా నేను మెయిల్‌తో మీరందరూ గెలిపేలా చేస్తాను. మెయిల్ అనేది 1 నిమిషం, 2 నిమిషాలు, 3 నిమిషాలు క్రియేట్ చేస్తారు మనోళ్ళు. అది చేంజ్ చేసుకుంటే దాని పాస్వర్డ్ యూజర్ నేమ్ మాత్రం బీ కేర్‌ఫుల్ బీరోలో దాచుకున్నట్టుగా గట్టిగా దాయాలి. అది పోతే ఇక కాయిన్స్ అన్నీ పోయినట్టే. అందులో పాస్వర్డ్. మనదే కాదు ఎనీ ఎక్స్‌చేంజ్, ఎనీ కాయిన్. వాలెట్ ట్రస్ట్ వాలెట్‌లో ఉన్నది కూడా పోయిందంటే ఇంక అది వెనక్కి రాదు. ఆ పాస్వర్డ్ యూజర్ నేమ్ పోతే. డాడీ నా పాస్వర్డ్ పోయింది ఇవ్వండి అని అంటే అది నా దగ్గర ఉన్న వెబ్‌సైట్ కాదు నాకు ఇచ్చేయడానికి. అలా ఇవ్వడానికి అవ్వదు. ఈ ఎక్స్‌చేంజ్‌లన్నీ బ్లాక్ చైన్‌లో ఉంటాయి. కాబట్టి ఇవ్వడానికి అవ్వదు. అందుకని జాగ్రత్తగా దాసుకోండి. అంటే మీకు సింపుల్‌గా ఒక మెయిల్ తోటైనా సరే లోపలికెళ్ళిపోయి మీ ఆధార్ కార్డో, డ్రైవింగ్ లైసెన్సో ఏదో ఒకటి దాన్ని అక్కడ సబ్మిట్ చేసి లాగిన్ అయిపోవచ్చు. అయిపోయిన వెంటనే మీ కాయిన్ అక్కడికెళ్తది. మీ దగ్గర ఉన్న ఐఎస్‌డిటి అక్కడికెళ్ళిపోద్ది. అక్కడ మీరు పర్చేజ్ చేయొచ్చు. లేదంటే సెల్ చేయొచ్చు. అంత ఈజీగా మీకోసం నేను తయారు చేశాను. ఓకే రెడీస్? ఇప్పుడు మన ఎక్స్‌చేంజ్‌లో మన సొంత ఎక్స్‌చేంజ్‌నే నేను రెడీ చేశాను. ఇది కూడా మీకు ఇంతకు ముందే గతంలో 3 ఏళ్ల క్రితం నా వాయిస్‌లుంటాయి. నేనిప్పుడు చేసే ప్రతి పని 99% మీకు ముందు ఇచ్చిన మాటే. అందులోయే చేస్తున్నాను. అంటే అప్పటి నుంచి దీన్ని కరెక్ట్‌గా చేసుకొస్తున్నాననమాట. 99% నేను చెప్పేసినవి. సో, ఇవన్నీ కూడాను నేను ఇంతకుముందు చెప్పాను. ఎందుకు మన సొంత ఎక్స్‌చేంజ్ పెట్టుకోవాలి అంటే, ఇప్పుడు మీరు ఏదైనా ఎక్స్‌చేంజ్‌లోకి ఎళ్ళాలంటే, ఆ ఎక్స్‌చేంజ్‌లోకి వెళ్ళడం ఒక పెద్ద వర్కు. ఆ ఫోన్ నంబర్ అంటాడు, రకరకాలు చెప్తాడు. అవి మీకు చేయడం రాదు. మళ్ళీ మీకు వాలెట్‌లోకి తీసుకెళ్ళాలి. అది మీకు పెట్టడం రావట్లేదు.
ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. మరి వేరే ఎక్స్చేంజ్ వాడు మనకెందుకు ఆ ఛాన్స్ ఫ్రీగా మనకు అనుకూలంగా అది చేయడు. 2 ఆ ఎక్స్చేంజ్‌లోకి వెళ్తే ఈ ఐఎస్‌డిటి అనే మన కరెన్సీ కాకుండా యూఎస్‌డిటి అనే వేరే కరెన్సీ కొనుక్కోవాలి. మరి ఎంతమంది కొంటారు? అందుకోసం నేను డీకాయిన్ కూడా ఫ్రీగా ఇచ్చి అక్కడైతే ఏదైనా కొనుక్కోవాల్సిందే మీరు. డీకాయిన్ కూడా మీకు ఫ్రీ గిఫ్ట్‌గా ఇస్తూ ఐఎస్‌డిటి కూడా మీకు ఫ్రీగానే ఇస్తున్నాను. ఎందుకంటే ఇది నా కుటుంబం కోసం నేను తయారు చేసి దాని గురి కోసం నేను ఖర్చు పెడుతున్నాను. ఎంత ఖర్చు అయినా సరే దాన్ని భరిస్తున్నాను ఆనందంగా. ఎందుకంటే మీకోసం. వచ్చేసి ఉన్నటువంటి కిబో ఫ్యామిలీ కోసం, వస్తున్నటువంటి ప్యూర్ ఫ్యామిలీ కోసం నేను ఖర్చు పెడుతున్నాను. అందువల్ల ఆ ఎక్స్చేంజ్‌లోకి మీరు ఈజీగా వెళ్ళిపోవచ్చు. రెండోది మన ఎక్స్చేంజ్‌లోకి మీరు మీ కాయిన్ పట్టుకెళ్ళడానికి చాలా సింపుల్. మీ దగ్గర ఫోన్ నంబర్ ఉందా? ఆ ఫోన్ నంబర్‌తో అందులో లాగిన్ అయిపోయి దాని వివరాలు ఇచ్చేయచ్చు. సింపుల్. ఒకవేళ మీ దగ్గర ఫోన్ నంబర్ లేదనుకోండి, అంటే కీబోలో ఉన్న వాళ్ళ గురించి నేను అంటున్నాను. ఫోన్ నంబర్ కీబోలో ఉన్న వాళ్ళని క్యూలో విధంగా వెళ్తారు కదా! అలాగే మీ దగ్గర ఫోన్ నంబర్ లేదనుకోండి, లేనప్పుడు కూడా నేను మెయిల్‌తో మీరు అందులోకి వెళ్ళిపోయేలా చేస్తాను. మెయిల్ అనేది 1 నిమిషం, 2 నిమిషాలు, 3 నిమిషాల్లో క్రియేట్ చేస్తారు మనోళ్ళు. అది చేంజ్ చేసుకుంటే దాని పాస్వర్డ్ యూజర్ నేమ్ మాత్రం బీ కేర్‌ఫుల్ బీరోలో దాచుకున్నట్టుగా గట్టిగా దాయాలి. అది పోతే ఇక కాయిన్స్ అన్నీ పోయినట్టే. అందులో పాస్వర్డ్. మనదే కాదు ఎనీ ఎక్స్‌చేంజ్, ఎనీ కాయిన్. వాలెట్, ట్రస్ట్ వాలెట్‌లో ఉన్నది కూడా పోయిందంటే ఇంక అది వెనక్కి రాదు. ఆ పాస్వర్డ్ యూజర్ నేమ్ పోతే. డాడీ నా పాస్వర్డ్ పోయింది ఇవ్వండి అని అంటే అది నా దగ్గర ఉన్న వెబ్‌సైట్ కాదు నాకు ఇచ్చేయడానికి. అలా ఇవ్వడానికి అవ్వదు. ఈ ఎక్స్‌చేంజ్‌లన్నీ బ్లాక్ చైన్‌లో ఉంటాయి. కాబట్టి ఇవ్వడానికి అవ్వదు. అందుకని జాగ్రత్తగా దాసుకోండి. అంటే మీకు సింపుల్‌గా ఒక మెయిల్ తోటైనా సరే లోపలికెళ్ళిపోయి మీ ఆధార్ కార్డో, డ్రైవింగ్ లైసెన్సో ఏదో ఒకటి దాన్ని అక్కడ సబ్మిట్ చేసి లాగిన్ అయిపోవచ్చు. అయిపోయిన వెంటనే మీ కాయిన్ అక్కడికెళ్తది. మీ దగ్గర ఉన్న ఐఎస్‌డిటి అక్కడికెళ్ళిపోద్ది. అక్కడ మీరు పర్చేజ్ చేయొచ్చు. లేదంటే సెల్ చేయొచ్చు. అంత ఈజీగా మీకోసం నేను తయారు చేశాను. ఓకే రెడీస్? ఇప్పుడు మనకి నేను ఎక్కడ డబ్బులు తీసుకోవటం లేదు. జాగ్రత్త చూడండి. రూ. 12 కూపన్‌కి ఒక్కదానికే కిబోలో తీసుకున్నాను. యాక్టివేషన్ ఒక్కదానికే ఇక్కడ తీసుకుంటున్నాను. ఎందుకంటే ఆ ఎక్స్‌పెన్సెస్ కోసం అయిపోయింది. మరి ఫ్రీ ఎన్ని రకాలు ఫ్రీ ఇస్తున్నానో చూడండి. టీ కాయిన్ మీ అందరికి ఫ్రీగా ఇస్తున్నాను. ఒకవేళ కూపన్ యాడ్ చేసుకుంటే ఇంకొకటి ఇస్తున్నాను. నువ్వు బండి, సెల్లు, కారు వెన్నరు లేదంటే సీయూవి అది కారు వెన్నరు వరకు కూడా ఫ్రీగానే ఇస్తున్నాను ఆ కాయిన్స్ కూడా. 1, 2, 5. నెక్స్ట్ కూపన్స్ ఇప్పుడు పర్చేజ్ చేస్తున్న వాళ్ళందరికీ బాగా పనిచేస్తున్న అందరికీ మళ్ళీ ఫ్రీగానే ఇస్తున్నాను. చూడండి ఫ్రీ అనేవి ఎన్ని ఇస్తున్నాను. దీని తర్వాత క్యూ లైఫ్‌లోకి వస్తే మీరు రిఫరల్ ఇచ్చుకుంటే ఫ్రీ డీకాయిన్ క్యాష్ ఇస్తున్నాను ఫ్రీగానే. కమిషన్ ఇచ్చేస్తూ అందుకే ఇది ఫ్రీ అంటున్నాను. కమిషన్ ఆపట్లేదు. నెక్స్ట్ ఎంపీపీ డీకాయిన్స్ గిఫ్ట్‌ల కోసం ఇస్తున్నాను. డబుల్ సెల్ విన్నరు, డబుల్ కారు విన్నరు, డబుల్ బైక్ విన్నరు అలా. ఇది ఫ్రీగానే ఇస్తున్నాను. ఇది కాకుండా రోజు యాడ్ చూసినందుకు కూడా యాడ్ క్యాష్ ఇస్తున్నాను. అది ఫ్రీగానే ఇస్తున్నాను. ఇప్పుడు మీరు ఎక్స్‌చేంజ్‌లోకి వెళ్ళాలంటే ఫ్రీగానే పంపిస్తున్నాను. మీకు ఆ ఎక్స్‌చేంజ్‌లో కొనుక్కోవడానికి అంటే ఈ కాయిన్స్ అన్ని పంపించడానికి ఎంత ఈజీగా చేసి మీరు ఎక్స్‌చేంజ్‌లో కొనుక్కొని అమ్ముకోవడానికి కావాల్సిన క్యాష్‌ని కూడా ఫ్రీగానే ఇస్తున్నాను. ఎక్స్‌చేంజ్‌ని కూడా లోపలికి ఫ్రీగానే పంపిస్తున్నాను. ఎక్స్‌చేంజ్ రిఫరల్ ఇస్తున్నాను. అది కూడా ఫ్రీగానే ఇస్తున్నాను. ఆ రిఫరల్‌లో కూడా మళ్ళీ మీకు మైనింగ్ ఇస్తున్నాను. అది ఫ్రీగానే ఇస్తున్నాను. అలాగే మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఎక్స్‌చేంజ్ రిఫరల్ ఇచ్చిన వాళ్ళకి మీకు 25 లెవెల్స్‌లో ఉన్నవాళ్ళు తన జీవిత కాలంలో ఎప్పుడు కాయిన్ అమ్మినా 25 లెవెల్స్ కమిషన్ వచ్చేస్తది. దాని జీవిత కాలంలో ఎప్పుడు కాయిన్ కొనుక్కున్నా 25 లెవెల్స్ వస్తది. మరి ఇన్ని రకాల ఫ్రీ ఎక్కడ డబ్బులు తీసుకోవట్లేదు జాగ్రత్తగా గమనించండి. మీరు సరుకు కొన్నారు, మరి గ్రోసరీ కొన్నారు, లేదా వెహికల్ కొన్నారు, లేదా టీవీ కొన్నారు, ఏదైనా వస్తువు కొన్నారంటే ఇవ్వాల్సిందే అది. మన దగ్గర కొన్నా, ఎక్కడ కొన్నా మీరు ఇవ్వాల్సిందే. కాబట్టి దానికి మీరు కొనుక్కుంటున్నారు దట్స్ ఆల్. ఇక నేనెక్కడ తీసుకోవట్లేదు. నేనే ఇస్తున్నాను. కమిషన్ రూపంలోనో, ఐఎస్‌సిటీ రూపంలోనో, డీకాయిన్ రూపంలోనో అన్నీ కూడా కమిషన్ అనేది మీరు పర్చేజ్ చేసినందుకు వస్తది. ఓకే. మిగతాయన్నీ ఫ్రీగానే ఇస్తున్నాను. అంటే నా కుటుంబం కోసం ఇంత ఎక్కువగా ఈ సర్వీస్‌ని తీసుకొస్తున్నాను.
ఇది అర్థం చేసుకొని నేను చెప్పిన మాట ప్రకారం మీరు వెళ్ళిపోయారా, అదృష్టవంతులు. మీరు జాగ్రత్తగా ఆలోచించండి. డీ కాయిన్ అనేది నేను ఇచ్చిందే మీరు సంపాదించుకున్నట్టు. మీరు ఎక్స్చేంజ్లోకి వెళ్ళి కొనాలంటే కొనలేరు. కొనలేరు, ఎందుకంటే ఆ రేట్ని మీరు అందుకోలేరు. కొనాలంటే చాలా డబ్బు వెచ్చించాలి. మీకు గతంలో నా వాయిస్‌ల్లో 3 ఏళ్ల క్రితం ఉన్న వాయిస్‌ల్లో చూడండి. మీరు కొనడానికి అమ్మడానికి మాత్రమే పనికొస్తారు. కొనడానికి పనికిరారు. పనికిరారు అంటే మీ దగ్గర లేవని కాదు. సంపాదించుకుంది అమ్ముకోవడానికే మీరు చేయగలరు. కొనాలంటే బోలెడు డబ్బులు ఖర్చు పెట్టాలి. దీనికి ఇచ్చినట్టు రూ. 500 ఇచ్చేసి మనం కొనేలేం దాన్ని. ఇప్పుడు నేను లాంచ్ చేస్తున్నదే రూ. 1000 లాంచ్ చేస్తున్నాను. ఒక కాయిన్ రూ. 1000. అంటే మీరు కివోలో ఉన్నవారు ఒక కాయిన్ ఇచ్చానంటే దాని విలువ రూ. 1000. ఇప్పుడు ఎట్ ప్రెజెంట్ మీరు 500 నాకు ఇచ్చారు, కొనుక్కున్నారు, కాయిన్స్ ఇచ్చాను. అవి మీరు ఇప్పుడు అమ్ముకుంటున్నారు. అయిపోయింది ఆ పని. దానివల్ల అన్ని రకాల గిఫ్ట్లు వగైరా ఇచ్చాను, అయిపోయింది ఆ పని. కానీ మళ్ళీ రూ. 1000 కాయిన్ ఇస్తాను. వద్దు అనుకున్న నిర్మోహమాటంగా నాకు ఇచ్చి వచ్చేది. రూ. 1000 అది. కానీ ఎక్స్చేంజ్లోకి వెళ్తే చాలా ఎక్కువైపోతుంది. అది మళ్ళీ వేరే సబ్జెక్ట్, నేను మాట్లాడతాను. క్యూ లైఫ్లో ఉన్నవాళ్ళు నేను ఫ్రీగానే ఇస్తున్నాను. ఇన్ని రకాలుగా డీ కాయిన్ బేస్ చేసుకొని అన్నీ కూడా మీరు ఇప్పుడే సంపాదించుకోవడం తర్వాత సంపాదించలేరు. మీరు ఒక విషయం గమనించారు లేదో, కిబో వాళ్ళకి మాత్రం ఉన్న ఒక మన ప్రత్యేకమైనటువంటి ఫెసిలిటీ. డీ కాయిన్ ఒక కాయిన్ రావాలంటే ఎంపీపీలను కొంత వర్క్ చేయాలి. డీ కాయిన్ రావాలంటే ఇక్కడ మంచి టీం వేసుకోవాలి. లేదు, డీ కాయిన్ మీకు రావాలంటే రూ. 1000 కొనుక్కోవాలి. రూ. 1000కి ఒకటో వాడే కొనగలడు, రెండు మూడోడు ఇంక కొనలేడు. ఆ రూ. 1000 పైబడి కొనుక్కోవాలి మీరు. కానీ రూ. 12 కూపన్ యాడ్ చేసుకుంటే చాలు, మీకు ఒక డీ కాయిన్ వస్తుంది. అంటే రూ. 12కే రూ. 1000 అనుకోండి, రూ. 1000 కాయిన్ వచ్చేస్తుంది. దాన్ని మీరు గమనించట్లేదు. డాడీ ఇస్తున్నాడు, అది ఎందుకు డాడీ తీసుకోవడమే అలవాటు చేసుకున్నాడు అనేటువంటి భ్రమలో ఉండిపోతున్నారు మీరంతా. కాదు, మీకు నేను రూ. 1000 ఇస్తున్నాను, దాన్ని లక్షలకు తీసుకెళ్ళడానికి రెడీ చేసి పట్టుకెళ్తున్నాను. మీ చేతులు పట్టుకెళ్తున్నాను. దాన్ని మీరు పాడు చేయకుండా కూడా నేనే కాపాడుతాను. మీరు ఆ కాయిన్ పాడు చేసి మీ లైఫ్ని పాడు చేసుకునేలాగా చేయకుండా ఒక మంచి డిజైన్తో తీసుకెళ్ళను. అందుకోసం ఫ్రీగా కూడా ఇవ్వడం అందులో భాగమే. మరి అలాంటప్పుడు ఇన్ని బాధలు పడడం కంటే ఒక కూపన్ యాడ్ చేసుకుంటే మీకు ఒక కాయిన్ వచ్చేస్తుంది. దాన్ని కూడా గమనించండి. దానికి ఇంకా మన దగ్గర ఎంత టైం ఉన్నదంటే జస్ట్ 10 డేస్. 10 రోజుల తర్వాత మీకు ఆ కూపన్ పెట్టుకోవడం అనే ఆప్షన్ కూడా ఉండదు. ఇది నేను చెప్పకూడదు మీకు. చెబితే నాకు కాయిన్స్ తగ్గిపోతాయి. ఒరిజినల్‌గా అయితే నేను అలా స్వార్థంగా ఆలోచిస్తే. కానీ నేను మీరు తీసుకోవాలనుకునే మనస్తత్వం ఉన్నోడిని. మీరు సంపాదించుకోవాలనుకునే మనస్తత్వం ఉన్నోడిని. నా ఫ్యామిలీ నిలబడాలని అహర్నిశలు కష్టపడుతున్న మనస్తత్వం ఉన్నాను కాబట్టి నేను ఆ విషయం చెప్తున్నాను. ఇది వీలైతే వాడుకోండి. తర్వాత ఇంతకుముందు మెర్జ్ ఆప్షన్ ఇమ్మని అడిగారు. ఈ అకౌంట్స్ అన్నీ మరిన్ని అకౌంట్స్ నేను ఇచ్చినవి అవన్నీ కలిపేసుకుంటాను అంటే, అప్పుడు మెర్జ్ కూపన్ అని నేనే తయారు చేశాను. ఆ మెర్జ్ వాడుకోమని చెప్పాను. అప్పుడు చాలామంది అద్భుతంగా వాడుకున్నారు దాన్ని. కానీ మరికొంతమంది వాయిస్ రూపంలోనో, మరొకటి ఫోన్ కాల్ రూపంలోనో, తెలిసిన రూపంలోనో వద్దొద్దు, మళ్ళీ రూ. 30 మళ్ళీ తీసేసుకుంటున్నాడు ఆయన, మీరు ఇలా చేయకండి అని చెప్పేసి అంటే, కొంతమంది ఆ మాటలు విన్నారు. కొంతమంది చెయ్యాలా వద్దని సస్పెన్స్‌లో ఆగిపోయారు. నేను చెప్పిన వాళ్ళని తప్పు పట్టట్లేదు, చేయని వాళ్ళని తప్పు పట్టలేదు. నమ్మకపోవడం అనేది మాత్రం మీరు ఆ ఒక్కదాన్నే నేను మాట్లాడతాను. నన్ను నమ్మి డాడీ చేసే వ్యక్తి, ఆయన మాత్రం చేయగలడు. కానీ 4 రోజులు లేట్ అయినా వచ్చి చేస్తాడని చాలామంది నమ్మారు. చాలామంది నమ్మారు. వాళ్ళందరి పరిస్థితి ఈరోజు ఏంటో తెలుసా? మెజ్జు 20 మందితో చేసుకున్నాననుకో 600 ఖర్చయింది. కానీ ఆయనకి ఎన్ని కాయిన్స్ వచ్చాయి? 20 కాయిన్స్. సహజంగా వస్తున్న 20, 40 కాయిన్స్. అంటే
నా దృష్టిలో కోటీశ్వరుడు. ఒక్కొక్కడు 100 చేశాడు. అంటే 200 కాయిన్స్ వచ్చాయి. ఒక ఆయన ఇప్పుడే నేను మాట్లాడాను ఒడిశా నుంచి. 500 చిల్లర కాయిన్స్ చేశాడు. సుమారు 600 మెజ్జలు చేశాడు. ఆయన సొంతం చేసుకున్నాడు. వాళ్ళందరూ ఇప్పుడు ఆయనకి ఎన్ని వచ్చాయి? 1200 కాయిన్స్ వచ్చాయి. అంటే ఆలోచించు, 1200 కాయిన్స్ అంటే ఏంటి అసలు? ఒకసారి ఊహించండి. 1000 రూపాయలు వచ్చిన 1200 కాయిన్స్ అంటే 12 లక్షలు. కానీ 1000 రాదే, లక్ష దాటుద్ది. అంటే ఎంత? 12 కోట్లు. కానీ నేను వెళ్తున్నది ప్రపంచంలో నెంబర్ 1 కాయిన్ అవ్వాలని. ఇప్పుడున్న కాయిన్స్ అన్నింటికంటే ముందుండి వెళ్తానంటే కోటి దాటాల. నేను చెప్పిన మాట కట్టుబడి ఉండి ఎన్ని అవమానాలను భరించి చేస్తాను లేదో మీ మనసులకు తెలుసు. మీరు బయటికి చెప్పలేకపోవచ్చు, మీకు ఇగో అడ్డు రావచ్చు. కానీ దాన్ని దాటి వచ్చిన వాళ్ళందరూ ఈరోజు కోటీశ్వరులు అయినట్టే. నా దృష్టిలో వాళ్ళందరూ కోటీశ్వరులు. మరొక ఆయనకి 5000 కాయిన్స్ వచ్చాయి. ఇంకా అలాంటి వాళ్ళు ఉంటారు, నాకు తనే తెలుసు. ఇంకా మిగతా నేను అందులోకి వెళ్ళి చెక్ చేయలేదు. బహుశా అలాంటి వాళ్ళు అంతకంటే ఎక్కువ వచ్చిన కూడా ఉండొచ్చు. 5000 కిబో కాయిన్స్, సారీ, డీ కాయిన్స్ వచ్చాయి. వీళ్ళ పేర్లు నేను చెప్పను, ఎందుకంటే ఈ డీ కాయిన్స్ అనేవి ఖచ్చితంగా ఇది కోట్లలో వెళ్ళేది. మీకు ఫ్రీగా ఇస్తున్నాను, ఇది మాత్రం మర్చిపోవద్దు. మీకు ఫ్రీగానే ఇస్తున్నాను, అది మాత్రం మర్చిపోవద్దు. ఇది క్యాలిక్యులేట్ చేయకండి. ఇన్ని డబ్బులు డాడీకి వచ్చేస్తున్నాయి నాకు. ఎన్ని ఇప్పుడు నేను చెప్పిన ఇన్ని ఫ్రీగా ఇస్తున్నాను, నా డబ్బులు రావు. నేను ఫ్రీగా ఇస్తున్నాను. మీ దగ్గర నుంచి నేను తీసుకున్న దానికంటే డబల్ ట్రిపుల్ ఇస్తున్నాను దాని వాల్యూలో. కాబట్టి అది మీకోసం చెప్తున్నాను. కాబట్టి జాగ్రత్తగా ఇప్పటికైనా మీకు అవకాశం ఉందని వాడుకోండి. నన్ను నమ్మి ఆ రోజు చేరడం అందరూ ఈరోజు హ్యాపీ. నన్ను నమ్మకుండా ఉండిపోయిన కొంచెం బాధపడాల్సి వస్తుంది. అది నాకు బాధగా ఉంది. మళ్ళీ నాకు మన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరూ కావాలి. మీరు ఏమనుకున్నా నేనేమనుకోను. మీరు కావాలంతే. నువ్వు కావాలంతే. నేను చెప్పింది ఒక మ్యాథమెటిక్స్ లాగా, ఒక సిస్టమ్ ప్రకారం, ఒక లెక్క వేసుకొని వెళ్తున్నాను. నాకు రాకపోతే నేర్చేసుకుంటాను. అది ఎంత పెద్ద పని, కొద్దిగా లేట్ అవ్వచ్చు కానీ నేర్చేసుకుంటాను అంతే. కాబట్టి మీరు జాగ్రత్తగా చేసుకొని డీ కాయిన్స్ సంపాదించుకోండి. ఆ ఎక్స్చేంజ్లో పెట్టుకోండి. మీకేం వర్క్ ఏం చెప్పాను నేను? న్యూ లైఫ్లో ఉన్నప్పుడు ₹120 అంటే 60 రూపాయలకి విలువడి కాయిన్స్ మీరు అమ్మేసుకుంటారు. ₹60 వస్తుంది. మీరు బయటోడికి ఇచ్చినప్పుడల్లా మీరు అమ్ముతూనే ఉంటారు. ఎవడు ఏది కొనుక్కున్నా మీ కాయిన్స్ వెళ్తూనే ఉంటాయి. అంటే మీరు ఇవ్వడే కదా. ఇంకా గ్రోసరీ లాంటివంటే మీరు బయటైనా కొనాలి, ఇక్కడైనా కొనాలి. తప్పనిసరి అవి. మెడిసిన్ బాగోలేనప్పుడు బయటైనా కొనాలి, ఇక్కడైనా కొనాలి. మీకు కావాలంటేనే కొనుక్కోమన్నాను. అదేం ప్రెజర్ చేసింది లేదు కదా. కానీ దాని మీద అందరికీ కమిషన్స్ వగైరాలన్నీ ఇస్తుంది. ఓకే. కాబట్టి ఆ ధోరణిలో ఉండిపోకండి. ఆ మాటల్లో ఉండిపోకండి. చెప్తున్నటువంటి ఆ వస్తున్న వాయిస్‌ల్లో మీరు ఉండిపోతే మీకే నష్టం. మీకే నష్టం. ఇది అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. నేను కాయిన్ రేటు పెరుగుతుందని చెప్పినప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, దీనికి డాడీ డబ్బులు తీసుకోవట్లేదు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మీరు ₹1 నుంచి ఎంతకు కొనుక్కున్న కాయిను, నేను దాని అన్నింటికి కొనుక్కున్న వాటికి అన్నింటికి, అది మీరు ఫస్ట్ కొన్న కిబో కాయిన్స్ కానీ, శాలబుల్ కాయిన్స్, నెక్స్ట్ రిలీజ్ అయిన కిబో కాయిన్స్ కానీ, శాలబుల్ కాయిన్స్ అన్నింటికి రూపాయలు రేట్ చేసి మీకు ఇచ్చాను. అది క్యాష్ చేసుకోండి ఇప్పుడు అంతే. ఒక దూరం నుంచి బయటికి రండి. ఆయన దేనికి ఇచ్చాము, ఆయన తినేసాడు, ఇవన్నీ వినడానికి బాగుంటాయి. మనకి మన జీవితాలు సెట్ అవ్వడానికి బాగోవు. ఎవరో ఉంటారు కొంతమంది, వాళ్ళు ఇదైపోయింది, వాళ్ళకి అంత వేగంగా డైజెస్ట్ కాదు. ఒకరి విజయం డైజెస్ట్ కాదు. లేదా వాళ్ళు ఏదో కారణం చేత నా వల్ల ఇబ్బంది పడ్డారని బలంగా ఫిక్స్ అయిపోయి ఉంటారు. లేదా వేరే ఆలోచన ఏదో ఉంటుంది. అలాంటి వాళ్ళందరూ మన పిల్లలే, వాళ్ళు ఏమనకండి. అవి చూడడం మానేసి మీ పని మీరు చేసుకోండి. ఇప్పుడు నేను ఫైనల్గా చెప్పవలసింది ఏంటంటే, ఈ డీ కాయిన్ని మీరు ఎంత సంపాదించుకుంటారో అంత గొప్పవారు, గుర్తుపెట్టుకోండి. మీకు ఇది క్లియర్గా అర్థం అవ్వాలంటే ఒకటే, 2009 సంవత్సరంలో మీరు ఉన్నారనుకోండి. ఇప్పుడు అప్పుడు బిట్ కాయిన్ మీరు కొనుక్కుంటే
ఎలా ఉంటుందో, ఇప్పుడు బిట్‌కాయిన్ దాన్ని మీరు ఎంతకు అమ్ముకోవచ్చో, దాన్ని బేరీజు చేసుకోండి. అంతకు మించిన బెనిఫిట్ వస్తది. మరి ఇన్ని జాగ్రత్తలు తీసుకొని ఇన్ని రకాలుగా మీకు నేను ఇన్ని చేసినప్పుడు, నేను ఎక్స్‌చేంజ్‌ని ఎలా ప్లాన్ చేసుంటాను? కాయిన్ కొనుగోలు, అమ్మకాలు ఎలా ప్లాన్ చేసుంటాను? మరి ప్రపంచ దేశాలన్నింటి నుంచి జనాలు వస్తేనే గాని, నాకు ఈ బీసీటీ వెళ్ళదు అని నేనెప్పుడో చెప్పాను. మరి ఆళ్ళు తీసుకురావడానికి నేను ఎంత ప్లాన్ చేసుంటాను? ఇలా ఎన్నో రకాలుగా ప్లాన్ చేసుకొని ఉండి, ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఇది అర్థం చేసుకొని, మీకు వీలైనంత ఎక్కువగా 2 విషయాలు, 2 సంపదలు సంపాదించుకోండి. మిగతావన్నీ ఖర్చయిపోతాయి మనకి. ఆ 2 ఏటంటే, 1 టీ కాయిను, 2 ఐఎస్‌డిటీ స్టాండర్డ్ కాయిన్. ఈ స్టాండర్డ్ కరెన్సీ. ఈ రెండే మీకు భవిష్యత్తు. ఇప్పుడు మనం బీసీటీ అమ్మేసుకున్నాం, డబ్బులొస్తాయి, ఖర్చు పెట్టేస్తాం. మనం వర్క్ చేసాం, డబ్బులొస్తాయి, ఖర్చు పెట్టేస్తాం. మనం వస్తువు కొనుక్కున్నాం, మీ డబ్బులతోటే, అది వాడేసుకున్నారు, అయిపోతది. కానీ భవిష్యత్తులో మీకు దారి చూపించేటువంటి ఒక టార్చ్ లైట్ తీసుకొనెళ్ళి మిమ్మల్ని చీకట్లో నుంచి వెలుగు విజయంలోకి పట్టుకెళ్ళేది. చీకటిలో నుంచి వెలుగు విజయంలోకి పట్టుకెళ్ళేది ఒక్క టీకాయిన్ అండ్ ఐఎస్‌డిటీ మాత్రమే. అది వీలున్నంత ఎక్కువ సంపాదించుకోండి. ఎప్పుడూ మనం మైండ్‌లోకి ఏది రానీయకూడదు. మనం చేస్తున్న పని తప్ప రెండోది రాకూడదు. ఎందుకంటే, ఏం చేయమంటావని ఎవరినైనా అడిగారంటే, మీరు ఫెయిల్యూర్ అంతే. మీరు ఫెయిల్యూర్ అంతే. ఏం చేయమంటావని అడిగితే మీరు ఫెయిల్ అయిపోయినట్టే. ఎందుకంటే, నువ్వేం చేస్తే నువ్వు విజయం సాధిస్తావో, అది తెలిసుంటే నువ్వు అడిగినోడు చేసుకొని ఉంటాడు. ఇది గుర్తుపెట్టుకోండి. నువ్వేం చేస్తే గొప్పోడవుతావు అని చెప్తారో అవతల వాళ్ళు, అది నిజమని వాడు నమ్ముంటే, ఆ గొప్పోడేదో ఆడైపోతాడు గాని నీకు చెప్పడు. కాబట్టి ఏం చేయాలో నీకు క్లారిటీ ఉండాలి. అది అలవాటు చేసుకోండి. ఏం చేయాలి? ఏం చేయమంటావని ఎవ్వరిని అడగొద్దు. అడిగారా? సొంత అన్నదమ్ముడైనా సరే, ఎవరైనా సరే, వాళ్ళిచ్చిన గైడెన్సు ఫ్రీగా వచ్చిందే గదా! అంటే నేను అన్నదమ్ముల్ని దూరమని, ఫ్రెండ్స్‌ని దూరమని అనలేదు. నిజంగా ఇప్పుడు రోడ్డు మీద ఒక రూ. 1,00,000 పడిపోయింది. నీ ఫ్రెండ్‌కో, మీ రిలేటివ్‌కో దొరికింది. ఇగో ఇది నీకు ఇచ్చేస్తున్నా ఇవ్వడు. నీకు దొరికినా అందులో సగం వాటా నాకు కావాలంటాడు. నీకు దొరికిన సగం వాటా నాకు కావాలంటాడు. లేదు నాకు ఇచ్చేయి అంటాడు. కొంచెం వాడు బలవంతుడైతే నీకు ఇవ్వను పో అంటాడు. కాబట్టి ఎవ్వరు గూడా పనికొచ్చే ఐడియా ఉంటే ముందు ఆయనే వాడుకుంటాడు. మనకెవ్వడివ్వడు. అది గ్రూపుల్లో గావచ్చు, వేరే గావచ్చు. ఒక సదుద్దేశం కలిగిన ఒక కమ్యూనిటీ కోసం బాధపడుతున్నాను నేను. దానికోసం మీకు ఇయన్నీ చెప్తున్నాను. కాబట్టి ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మీరిక మీదట చేస్తారో లేదంటే తప్పుడు మార్గాల్లోనూ ఉన్నవాళ్ళు చెప్పిన దాన్ని విని మీరు ఆపేస్తారో మీ చాయిస్ అది. ఇంక మళ్ళీ ఇంక జన్మలో రాదు. ఇదే లాస్ట్ టైమ్ మనకొచ్చేటువంటి అవకాశం. ఇంక నేను ఇలాంటియన్నీ క్రియేట్ చేసుకుంటూ కూర్చోడానికి నా హెల్తు, నాకున్న అవకాశం, నా ఏజ్ ఫ్యాక్టరు, నా బాధ్యతలు ఇంక సపోర్ట్ చేయవు. అందుకే ఇప్పుడున్నప్పుడే నాతో నేను చెప్పిన పని చేసుకొని, వర్క్ చేసుకొని వెళ్ళిపోండి. వన్స్ ఎక్స్‌చేంజ్‌లోకెళ్ళిపోయారు. ఫినిష్. సెటిల్ అయిపోయినట్టే. వన్స్ ఐఎస్‌సిటీ కొనుక్కున్నారు. మీరు ఆ డబ్బులు ఎలా ఖర్చు పెట్టుకుంటారో ఖర్చు పెట్టుకోండి. అయి ఒక్క ఎక్స్‌చేంజ్‌లోనే పనికొస్తాయి. అక్కడే అమ్మకాలు, కొనుగోలు. మిగతా ఎక్స్‌చేంజ్ లాగే మిగతా కాయిన్స్ కొన్నట్టే. కాబట్టి మీరు సొంత నిర్ణయం మీదే మీరెళ్ళండి. మీ మనసు ఏం చెప్తదో అది మీకోసం చెప్తది. దాని మాట వినండి. ఎక్కువగా రాంగ్ వైపు మనసుని తూగిపోకండి. కొంతమంది విని ఇదంతా మిమ్మల్ని డైవర్ట్ చేసి ఇంకో దాంట్లో తీసుకెళ్తారు. వాటిల్ని ఏది పట్టించుకోకండి. ఎందుకంటే ఈ వర్క్ మొత్తం నేను 6 ఆర్ 7 మంత్స్ 6 ఆర్ 7 మంత్స్ గుర్తుపెట్టుకోండి. 6 ఆర్ 7 మంత్స్. ఆ తర్వాత మీరు నాతో చేయడానికి ఏమి ఉండదు. వచ్చిన సంపదను అనుభవించడమే. అది మీకు ఒక్క కాయిన్ వచ్చినా, 1000 కాయిన్స్ వచ్చినా మీరు అనుభవించడమే. తప్పిస్తే నా నుంచి మీకు వచ్చేటువంటి ఏ ప్లాన్స్ ఉండవు. ఎందుకంటే ప్లాన్స్ ఎప్పుడు చేసుకుంటూ వెళ్ళడానికి మీ దగ్గర నేను అలా డబ్బులు కలెక్ట్ చేసుకుంటూ వెళ్ళే మనిషి అనుకుంటున్నారా? కాదు. ఒక కాయిన్ క్రియేట్ చేసి దాన్ని మార్కెట్‌లో తీసుకెళ్ళడానికి కొంత వర్క్ చేసాం.
ఇప్పుడు మళ్ళీ దాన్ని మార్కెట్ తీసుకెళ్ళడానికి రెండో వర్షన్ చేశాను. దాన్ని మళ్ళీ ఇంటర్నేషనల్ పెట్టడానికి మూడోది ఎక్స్చేంజ్ తీసుకొచ్చాను. అంతేగాని జీవితాంతం నేను ఇలా కొత్తవి చెప్తాను. జీవితాంతం మీ దగ్గర డబ్బులు కట్టండి, ఇయి కట్టండి. నాకెందుకు అదంతాను? నేను తినే తిండికి, నేను ఉండే జీవితానికి మన క్యూ లైఫ్‌లో ఎవరైతే ఇప్పుడు ఆల్రెడీ జాయిన్ అయిపోయారో, లాగిన్ అయిపోయి యాక్టివేట్ చేసుకున్నారో వీళ్ళందరికీ కమిషన్ ఎలాగొస్తుంది మీరు స్క్రాచ్ కార్డులతోటి దాన్ని చూసుకుంటున్నారు. ఇప్పుడు నెక్స్ట్ ఈ పర్చేజింగ్ అనే దాన్ని రాత్రి నేను చెప్పాను. అది బుధవారం నుంచి మీరు ఆ పర్చేజ్ చేయొచ్చు. పర్చేజ్ బ్యాక్ ఆఫర్ తోటి. అందులో కూడా మీకు కమిషన్ వస్తది. మన కాయిన్స్ 5% వెళ్ళిపోద్ది అందులోకి. అంతకంటే ఎక్కువ పర్సెంటేజ్ ఇచ్చి మళ్ళీ నేను తీసుకొస్తున్నాను. డిసెంబరు అంటే 6 నెలలు నేను పెట్టుకున్నాను. ఈ 6 నెలల్లో కాయిన్స్ అన్నీ మీకు యుటిలిటీ అయిపోయి మీకు క్యాష్ అయ్యేలా చేస్తున్నాను. అయితే అది అది పార్ట్ వదిలేయండి. ఇప్పుడు కమిషన్ మీకు ఎలాగొస్తుందో అలాగే ఐఎస్డిటి అనేటువంటి ఈ కరెన్సీని కూడా దీన్ని కాయిన్‌గా కాదు కరెన్సీగా చూడాలి. యూఎస్డిటి అనేది ఒక కరెన్సీ. ఇక్కడ కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. యూఎస్డిటి, ఐఎస్డిటి ఆ 2 అక్షరాలే మారుతాయి. ఇది మన ఇండియన్ కరెన్సీ. అంటే ఇంటర్నేషనల్‌ది ఇది. ఇండియన్ అంటే ఇంటర్నేషనల్ కరెన్సీ. ఈ ఇంటర్నేషనల్ కరెన్సీని మీరు కొనుక్కోవాలి ఒరిజినల్‌గా. రూ. 100 ఇచ్చి ఒక ఐఎస్డిటి కొనాలి. కానీ నా కుటుంబ సభ్యులకి కొనకుండానే ఒక కమిషన్ ఎలాగైతే మీకొస్తుందో, అలాగే 25 లెవెల్స్‌లో కూడా కమిషన్ మాదిరిగానే ఐఎస్డిటి కూడా మీకు ఫ్రీ గిఫ్ట్ కింద నా కుటుంబానికి, క్యూ లైఫ్ కుటుంబానికి ఇస్తున్నాను. ఎందుకు? ఇందులో కిబో ఫ్యామిలీ వాళ్ళ తాలూకు కాయిన్స్ కొంటున్నాం. కిబో ఫ్యామిలీ తాలూకు కాయిన్స్‌తో యుటిలిటీ వాడుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ వాళ్ళకొస్తది, వీళ్ళకొస్తది ఇక్కడ పనిచేస్తున్నాం కాబట్టి మనం. క్యూ లైఫ్‌లో నేను ఐఎస్డిటి అనేటువంటి ఈ కరెన్సీని మీకు ఉచితంగా మీరు వర్క్‌ని బట్టి కమిషన్ ఇచ్చేస్తున్నాం, అన్నీ ఇచ్చేస్తున్నాం. అది కాకుండా అదనంగా మళ్ళీ ఐఎస్డిటిని ఇస్తున్నాం. ఓకే. ఈ ఐఎస్డిటిని ఇప్పుడు మన తాలూకా డీ కాయిన్స్ మీరు ఎక్స్చేంజ్‌లో పెట్టుకొని నేను చెప్తాను కదా! దాంట్లో పెడతారు. దాంట్లో పెట్టేసుకొని ఎక్స్‌చే ఎక్స్‌చేంజ్‌లో పెట్టేసుకొని ఈ ఐఎస్డిటితో కొనుక్కోవడం గానీ, అమ్ముకోవడం గానీ చేయడానికి వీలుగా కొనుక్కున్నోళ్ళు మీ దగ్గర ఐఎస్డిటి కొనుక్కుంటారు. అమ్ముకున్నప్పుడు ఐఎస్డిటి మీకొస్తది. అంటే ఇది ఓ కరెన్సీ అన్నమాట. ఇప్పుడు క్రిప్టో కరెన్సీ మొత్తం బిట్‌కాయిన్స్ ఎలాగైతే అమ్మకాలు, కొనుగోలు జరుగుతున్నాయో సేమ్ ఐఎస్డిటితో కూడా అలాగే అమ్మకాలు, కొనుగోళ్ళు చేసుకోవచ్చు. అందుకే మీ అందరికీ నేను అది ఫ్రీ గిఫ్ట్‌గా ఉచితంగా నేనిచ్చి వాటిలతో మీరెళ్లి కొనుక్కోండి అని చెప్తున్నాను. అంటే మీకు అలవాటు చేయాలంటే నేను కొంత ఖర్చు పెట్టాలి. ఎందుకంటే యూ ఆర్ మై ఫ్యామిలీ. మీరందరూ నా కుటుంబం కాబట్టి నేను ఖచ్చితంగా ఖర్చు పెట్టాలి. మీకు నేర్పిస్తానని మాట ఇచ్చాను గతంలోనే. ఎక్స్‌చేంజ్ చేయడం ఎలాగా ఏంటనేది మీకు అలవాటు చేస్తున్నాను. యెస్. అందులో భాగంగానే ఈ ఐఎస్డిటి అనేటువంటి స్టాండర్డ్ కాయిన్‌ని నేను తయారు చేసి దాన్ని దానికి దాని ఖర్చు ప్రకారం దానికుంటది. దాన్ని నేను క్రియేట్ చేసి దాన్ని పబ్లిక్‌కి తీసుకెళ్తాను. మరి మీరందరూ సంపాదించుకుంటారు. ఇతర దేశస్తులు మరొకరు కావాలంటే ఖచ్చితంగా మన దగ్గర కొనుక్కోవడమే. నో ఛాన్స్ ఇప్పుడు. మిగతా కరెన్సీలు ఎలా కొనుక్కుంటాం ఇది అలాగే కొనుక్కోవడం. కాబట్టి ఇది ఎంత సంపాదించుకుంటే అంత అదృష్టవంతులు మీరు. మీ వర్క్‌ని బట్టి వచ్చేస్తది. ఎన్ని జాయినింగ్స్ పెరుగుతున్నాయో దాన్ని బట్టి వచ్చేస్తది. ఎంత పర్చేజ్ జరుగుతుందో దాన్ని బట్టి మీకు ఈ ఐఎస్‌టి వస్తూనే ఉంటది. మీరు సంపాదించుకోండి. కమిషన్‌కి ఈక్వల్‌గా పెడుతున్నాను. అంటే మీకు అర్థం అవ్వడానికి ఈజీగా ఉంటదని. కాబట్టి ఇది మీరు ఎక్కువగా సంపాదించుకోండి. టీమ్ వేసుకుంటే ఇది ఎక్కువొస్తది. మన ఎక్స్‌చేంజ్‌ని కేవలం 70-80 80 డేస్ అంతే. రాత్రి నేను 70 రోజులు చెప్పాను. బట్ ఎల్లుండి నుంచి స్టార్ట్ అవుతది కాబట్టి చిన్న చిన్నవి ఉంటాయి కాబట్టి అన్నిటికంటే ప్రధానమైంది. ఇప్పుడు మన దుబాయ్‌లో ఎవరైతే మీటింగ్‌కో విన్ అయ్యి వస్తున్నారో చాలా ఈజీ పెట్టాను అవన్నీ. వాళ్ళందరూ పాస్‌పోర్ట్ ఉంటే ఓకే. పాస్‌పోర్ట్ లేకపోతే వెంటనే రాలేరు కాబట్టి మరో 10 రోజులు ఎక్కువ చేసి
ఒక 80 డేస్‌లో మన ఎక్స్‌చేంజ్ స్టార్ట్ అవుద్ది. మన కాయిన్ అందులో లాంచ్ అవుద్ది. మన కాయిన్ అక్కడి నుంచి ట్రేడ్ అయిపోద్ది. అలాగే ఫైనల్‌గా మీకు ఇంకోటేంటంటే, మన ఎక్స్‌చేంజ్ అంటే మనకి అది ఈ కాయిన్ ఒక్కటే అందులో ఉంటదనుకోకండి. ప్రపంచంలో ఉన్న ఏ మంచి కాయిన్స్ అందులో పెట్టేయొచ్చు. ఏ కాయిన్ సరే అందులో లాంచ్ చేయొచ్చు. మన ఎక్స్‌చేంజ్‌లో మన ఐఎస్‌డిటీతో ఏ కాయిన్‌ని కొనొచ్చు, ఏ కాయిన్‌ని అమ్మొచ్చు. ఏ ఎక్స్‌చేంజ్‌లోకైనా మనది పట్టుకెళ్ళి ఇలాగే ఇక మీద చేస్తాం. దానికి వేరే వేరే మార్గాలున్నాయి. ఏ కాయిన్ ఇందులో పెట్టేయొచ్చు. అంటే ప్రపంచంలో నంబర్ 1 కాయిన్ కావడమే కాదు. ప్రపంచంలో నంబర్ 1 ఎక్స్‌చేంజ్ కూడా మనదే కావాల. ఇది నా లక్ష్యం. దానికి కావాల్సినట్టుగా అద్భుతమైన ప్లాన్ చేసుకొని మీ ముందుకొచ్చున్నాను. వెల్కమ్ టు ఆల్ మై కిబో అండ్ క్యూరే ఫ్యామిలీ మెంబర్స్. రండి. మనసుల్లోంచి తొలగించేయండి. ఇగో అనే చిన్న అడ్డగీత, చిన్న దారాన్ని దాటొచ్చేస్తే మళ్ళీ మనం హ్యాపీ కలిసి ఉండొచ్చు. ఆటిలి మధ్యలో నలిగిపోవద్దు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మన ఎక్స్‌చేంజ్‌ని కేవలం 70-80 డేస్ 80 డేస్ అంతే. రాత్రి నేను 70 రోజులు చెప్పాను. బట్ ఎల్లుండి నుంచి స్టార్ట్ అవుతది కాబట్టి చిన్న చిన్నవి ఉంటాయి కాబట్టి అన్నిటికంటే ప్రధానమైంది. ఇప్పుడు మన దుబాయ్‌లో ఎవరైతే మీటింగ్‌కో విన్ అయ్యి వస్తున్నారు. చాలా ఈజీ పెట్టాను అవన్నీ. వాళ్ళందరూ పాస్‌పోర్ట్ ఉంటే ఓకే. పాస్‌పోర్ట్ లేకపోతే వెంటనే రాలేరు కాబట్టి మరో 10 రోజులు ఎక్కువ చేసి ఒక 80 డేస్‌లో మన ఎక్స్‌చేంజ్ స్టార్ట్ అవుద్ది. మన కాయిన్ అందులో లాంచ్ అవుద్ది. మన కాయిన్ అక్కడి నుంచి ట్రేడ్ అయిపోద్ది. అలాగే ఫైనల్‌గా మీకు ఇంకోటేంటంటే, మన ఎక్స్‌చేంజ్ అంటే మనకి అది ఈ కాయిన్ ఒక్కటే అందులో ఉంటదనుకోకండి. ప్రపంచంలో ఉన్న ఏ మంచి కాయిన్ సరే అందులో పెట్టేయొచ్చు. ఏ కాయిన్ సరే అందులో లాంచ్ చేయొచ్చు. మన ఎక్స్‌చేంజ్‌లో మన ఐఎస్‌డిటీతో ఏ కాయిన్‌ని కొనొచ్చు, ఏ కాయిన్‌ని అమ్మొచ్చు. ఏ ఎక్స్‌చేంజ్‌లోకైనా మనది పట్టుకెళ్ళి ఇలాగే ఇక మీద చేస్తాం. దానికి వేరే వేరే మార్గాలున్నాయి. ఏ కాయిన్ ఇందులో పెట్టేయొచ్చు. అంటే ప్రపంచంలో నంబర్ 1 కాయిన్ కావడమే కాదు. ప్రపంచంలో నంబర్ 1 ఎక్స్‌చేంజ్ కూడా మనదే కావాల. ఇది నా లక్ష్యం. దానికి కావాల్సినట్టుగా అద్భుతమైన ప్లాన్ చేసుకొని మీ ముందుకొచ్చున్నాను. వెల్కమ్ టు ఆల్ మై కిబో అండ్ క్యూరే ఫ్యామిలీ మెంబర్స్. రండి. మనసుల్లోంచి తొలగించేయండి. ఇగో అనే చిన్న అడ్డగీత, చిన్న దారాన్ని దాటొచ్చేస్తే మళ్ళీ మనం హ్యాపీ కలిసి ఉండొచ్చు. ఆటిలి మధ్యలో నలిగిపోవద్దు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. చివరగా నేను ఒక మాట చెప్తాను డాడీస్. గొప్ప గొప్ప విషయాలన్నీ గొప్ప గొప్ప కరెన్సీలు గానీ, క్రిప్టోలు గానీ, ఎన్నో విషయాల్ని విదేశీయులు చేస్తే మనం తీసుకోవడం అలవాటు చేసుకుంటున్నాం. మనం ఎందుకు చేయలేము అనేది మాత్రం ఆలోచించట్లేదు. ప్రపంచాన్ని రేపు రానున్న భవిష్యత్తులో ప్రపంచాన్ని శాసించేది క్రిప్టోనే. ఇది ఎప్పుడో నేను మొదటి నుంచి చెప్పుకొస్తున్నాను. క్రిప్టో కరెన్సీనే. అలాంటి కరెన్సీని వేరే దేశస్తులు వాడినప్పుడు మనం వాడేయడమే అలవాటు చేసుకుంటారు ఎప్పుడూను. మనకంటూ ఒక స్థానం ఉండదా? భారతీయులకి మరీ అంత చేతగానినోళ్ళం మనం. మనకంత యుక్తి శక్తులు మనకు లేవా? మనం చేయలేమా? మన జెండాను మనం ఎగిరించలేమా? ఆ ఎగరడానికి కారణమైన వాళ్ళు మనం కాలేమా? ఎందుకు? ఇతర దేశాలన్నీ మనయి వాడకూడదా? ఎందుకు వాడరు? నువ్వు తయారు రాని ఎదుగుతున్న కంట్రీ ఇంకా ఎన్నాళ్ళు చెప్తాం అలాగా? ఎదుగుతున్న భారతదేశం. మా ముత్తాత అదే చెప్పాడు, మా తాత అదే చెప్పాడు, మా నాన్న అది చెప్పాడు, నేను నా పిల్లలకి అదే చెప్పాను. నా పిల్లలు కూడా ఆళ్ళ పిల్లలకి అదే చెప్తారు. ఇదే పనా? ఆ ఎదుగుదలలో, ఆ అభివృద్ధిలో మనం ఎందుకు భాగస్వామ్యం కాకూడదు? మనమే ఎందుకు కాకూడదనేది నా కాంక్ష, నా కోరిక, నా కసి. మీకు లేదా? రండి. మన దమ్మేంటో ఈ ప్రపంచానికి చూపించాం. మన దమ్ము ఎంతుందో ఆళ్ళకి చూపించాం. రండి. నేను చేస్తున్నాను. నాతో కలిసి రండి. మనం సత్తా ఏంటో మనం చూపించుదాం. ఓకే డాడీస్. మీకు ఇంకో విషయం. రానున్న మరొక 10, 15 ఏళ్లలో చైనా ఈరోజు 150 కోట్ల జనాభా. మనది 140 కోట్లు దాటింది. కానీ రానున్న 10, 15 ఏళ్లలో ఆ చైనా జనాభా 100 కోట్లకు వచ్చేస్తుంది. ఇది అనాలిసిస్. ప్రపంచ పండితులు చెప్పినటువంటి విషయం. మన దేశం మరొక 10, 15 ఏళ్లలో 160 కోట్లు దాటిపోతుంది. అంటే ఈ ప్రపంచంలో మనీ కంటే అన్ని సంపదల కంటే అత్యధిక విలువైన సంపద ఏంటో తెలుసా? మనిషి. మనిషి ఉండాలి. మంది ఉంటేనే విలువ. ఎంత డబ్బున్నా విలువ లేదు. ఎంత డబ్బున్నోడైనా సరే మనుషులు ఉంటేనే అవుతది. మీరు ఒకటి గమనించారా?
ప్రపంచంలో ఏ వస్తువు తయారైనా తీసుకొచ్చి ఇండియాలోనే అమ్ముతారు. ఏ ప్రొడక్ట్ ఉన్న ఇండియాలోనే అమ్ముతారు. ఏ ప్లాన్ ఉన్న ఇండియాలో తీసుకొస్తారు. కారణం భారతదేశం దగ్గర ఉన్న సంపద మనుషులు. డబ్బులుంటే ఆడు గొప్పోడు కాదు. మంది. మనం భారతదేశం కాదు ప్రపంచంలో ఉన్న అతిపెద్ద కమిటీ ఎందుకు చెప్తున్నాం? మనం 50 లక్షలు దాటి ఉన్న మనుషుల్ని. కోట్లాది మంది మనం. కాబట్టి మందికి మించినటువంటి సంపద మరొకటి లేదు. మరి అలాంటి సంపద మన భారతదేశానికి దక్కుతుంది. ఖచ్చితంగా అన్ని దేశాలు దీని మీద ఆధారపడాల్సిందే. అలాంటి ఆధారపడవలసిన నా దేశంలో ఇలాంటి ఓ గొప్ప కార్యక్రమాన్ని, గొప్ప విజయాన్ని సాధించడంలో మీరెందుకు భాగస్వామ్యం కాకూడదు? మీరెందుకు కాకూడదు? 10 కోట్లు ఉన్నోడి కంటే 10,000 మంది జనాన్ని ఉన్నోడు గొప్పోడు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎక్కడైనా సరే వెనక 10 మంది ఉన్నారంటే ఆడే లీడరు. ఆడే గొప్పోడు. డబ్బున్నోడు కాదు. డబ్బున్నోడికి ఆడి ఇంట్లో ఉంటది, ఆడి బ్యాంకులో ఉంటది, లేదా ఆడి జేబులో ఉంటది. అది ఎవడికి అవసరం లేదు. అది పని చేసి తెచ్చుకుంటాడు ఆడి దగ్గరికి. ఆడు పనిస్తే. కానీ 10 మంది నీ వెనకాల ఉండాలి, 100 మంది నీ వెనక ఉండాలి, 1000 మంది ఉండాలంటే లీడర్ కావాలి. అలాంటి మన దేశంలో 160 కోట్ల జనాభా దాటిపోతుందంటే అన్ని దేశాలు నీ మీద ఆధారపడతాయి. అలాంటి ఆధారపడేటప్పుడు ఎందుకు మనకు ఆయన అద్భుతంగా చేసి ఉంచుకోకూడదు అప్పటికి? మన తాలూకా ఐఎస్డిటిని ఎందుకు గొప్పగా చేసి ఉంచకూడదు? ఈ రెండింటి వల్ల మన దేశంలో మనం ఎంతో బలంగా ఇతర దేశాలకు మనం ఎదురుగా నిలబడి నా దేశం గొప్పదనం చెప్పే వాళ్ళలో నాతో సహా మీలో ఎంతమంది ఉన్నారో అందరూ రండి. మీరందరూ ఉన్నారని నేను అనుకుంటున్నాను. లవ్ యూ ఆల్ మై ఫ్యామిలీస్. లవ్ యూ.